మహా కెరటాలతో సముద్రం, దానికి మించిన వానర సైన్యం ఎలా దాటాలి? శ్రీరాముడు సముద్రుని ప్రార్థించాడు. రత్నకరుడు సాక్షాత్కరించలేదు. శ్రీరాముని కన్నులు ఆగ్రహంతో పెద్దవయ్యాయి. ప్రియవాక్యాలు, ఓర్పులను గుణహీనుడు, అసమర్థులు లక్షణాలుగా భావిస్తారు. మహాసర్పాల వంటి బాణాలతో సముద్రాన్ని చిన్నాభిన్నం చేశాను. సముద్రంలోని రత్నాలు, మణులు కుప్పలు కుప్పలుగా బయటకు పడ్డాయి అని ప్రళయకాల రుద్రుడయ్యాడు. శ్రీరాముడు ధనస్సు నడుమును పట్టుకున్నాడు. సూర్యుడు భయపడి అస్తగిరి వైపు పరుగులు తీశాడు. సముద్రుడు గజగజ వణుకుతూ ప్రత్యక్షమయ్యాడు. శ్రీరామా, మన్నించు, నా ధర్మం ప్రకారము నేను ఉన్నాను. నేను గట్టిపడితే సముద్రములోని జలచరాలన్నీ నిర్జీవం అయిపోతాయి. కానా శ్రీరామా, సేతువు నిర్మించి లంకకు చేరవలసిందని నా ప్రార్థన. నీలుడు రాయిని తాకితే రాళ్ళు తేలుతాయి అని సముద్రుడు తెలిపాడు. శ్రీరాముని ఆజ్ఞతో వానర సైన్యము పెద్ద పెద్ద బండరాళ్లను తెచ్చి సముద్రంలో పడవేయసాగారు. అవి తేలుతూ కదలసాగాయి. చెట్లు, వృక్షములు, రాయి రప్ప అని లేకుండా వానరులంతా అన్నింటినీ తెచ్చి పడేయసాగారు. కొంతమంది వానరులు వాటిని క్రమబద్ధంగా చేయసాగారు. తొలి రోజే వానర సైన్యం 14 యోజనాల సేతువును నిర్మించారు. రెండో రోజు 20 యోజనాల, మూడవ రోజు 21 యోజనాల, నాలుగవ రోజు 22 యోజనాల, ఐదో రోజు మిగిలిన యోజనాలన్నీ సేతువును పూర్తి నిర్మించారు. ఆ సేతువును చూసి దేవతలు సహితం ఆశ్చర్యపోయారు. ఆ అవతలి ఒడ్డు సువేలాద్రికి చేరారు. వానర్లు మహాపండ్లు కాయలకి ప్రసిద్ధి సువేలాద్రి. వానర్లంతా ఆ తోటలపై పడ్డారు. కనిపించినవన్నీ కొరికారు. కొలనులో నీళ్లు త్రాగారు. యుద్ధోత్సాహంతో అరిచారు.